కాలేజీల పైన ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం చేస్తుంది ఖచ్చితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వదిలేదే లేదు. 17 కాలేజీలు 5,000 సీట్లు ప్రజలకే చెందాలి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాం, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు సత్య, మీ ఆయన పేరేం పేరు, సత్య గారా, మెడికల్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్. ఆయన ఏమైనా కాలేజీలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో, ఇంకా మంత్రులు ఏమైనా సిద్ధంగా ఉన్నారేమో నడపడానికి. చాలా మంది ఉంటారు కదా. అంటే మీరు పంచుకోవడానికా? ప్రజలకి, పేదవాడికి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద, హాస్పిటల్స్ మీద ఎంత మనసు పెట్టి చేశాడంటే ఫెడరల్ క్యాస్ట్ క్యూబాలో చేసినట్టు చేశాడు ఆయన. ఊరక చేయలా. నేను ఇందాక మీకు అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వర్దిల్లాలని ఎందుకు అన్నానంటే, అంటే నీకు అంత హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు ఇస్తే చాలు, మనం మనిషి తనంతటి తాను నిలబడతాడనే ఒక నాయకుడికి ఆలోచన వచ్చిన తర్వాత నేను టోటల్గా డౌన్ అయ్యానండి. నేను పడిపోయినండి. లేపడానికి ఒక వ్యవస్థ నాకు తోడుగా వచ్చింది అనుకోండి. రాజశేఖర రెడ్డి గారు 108 ఎట్ట పెట్టాడు, ఎక్కడైనా ఎవడైనా హిట్ చేస్తే మీరు దయచేసి 108 కాల్ చేయండి, 8 minutesలో అది వస్తుంది అన్నాడు. 8 minutesలో నిజంగా వచ్చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు అనుకో, సేవ్. ఎక్స్పీరియన్స్ చేసింది మొత్తం రాష్ట్రం చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మీద అంత ఫోకస్ పెట్టి ఆయన పనిచేస్తుంటే ఆ హెల్త్ మొత్తం తీసుకెళ్ళి నువ్వు ప్రైవేటైజేషన్ చేస్తావంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి నీకు? ప్రైవేట్ డాక్టరు ఎవడైనా పేదలను పట్టించుకుంటాడా? పాటూరు రామయ్య గారు సీనియర్ మోస్ట్ 4 సార్లు ఎమ్మెల్యే, 2004లో అయిపోయారు. ఏం వాడు కరెక్ట్. 2004లో ఆయన అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రామయ్య గారు నిన్న మొన్న కనపడలేదు అన్నాడు ఆయన. జస్ట్ మాట్లాడుతూ. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎలా ఉంటాడో తెలుసు కదా, ఆయనకి అందరూ ఫ్రెండ్స్. ఆయన సిపిఎం అయినా ఏమైనా, రామయ్య గారు నిన్న మొన్న కనపడలేదంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు బాగలేక రాలేదండి అన్నాడు. బాగలేకపోతే ఏంటి, హాస్పిటల్ పోకూడదు అన్నాడు. ఏ హాస్పిటల్ పోవాల్సింటే పక్కన నీకు యశోద ఉంది కదా అన్నాడు. యశోద పోతే అన్ని డబ్బులు కూడా కడతారు సార్ అన్నాడు. పాప రాజశేఖర రెడ్డి గారు ఈయన దగ్గర డబ్బులు లేవని తెలుసు అనుకోని అంటే, రామయ్య గారు అప్పుడు ఒక ప్రశ్న లేవదీశాడు. మనకు ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, యశోద ఉంది, కామినేని ఉంది, ఇంకా ప్రైవేట్ బోర్డు ఉన్నాయి. ప్రతివాడు ఎమ్మెల్యే కామినేనికి వెళ్ళి, ఎమ్మెల్సీ యశోదకి వెళ్ళి, అక్కడి నుంచి వాళ్ళు మెడికల్ బిల్లు పెట్టి ఈ చేసే బదులు వాళ్ళు ఫెసిలిటీ ఉందని పోతున్నారు. అటు సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఉస్మానియాలో లేదు. ఉస్మానియాకి, గాంధీకి మీరు అక్కడుండే ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తం కూడా మీరు వీటికి శాంక్షన్ చేస్తే కొన్ని లక్షల మంది ప్రజలు ఫ్రీగా వచ్చిపోతారు కదా. అంటే రాజశేఖర రెడ్డిలో అప్పటికప్పుడు ఉస్మానియాలో ఏమేమి లేవో, గాంధీలో ఏమేమి లేవో బడ్జెట్ తెప్పించుకొని వాళ్ళందరూ కూడా మిషన్స్ అన్ని కూడా టెస్టింగ్ మిషన్స్ ఇచ్చేసాడండి. ఇచ్చేసాడు. పాటూరు రామయ్య గారు గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళు చెప్పారు వాళ్ళకి, ఇక్కడ సిటీ స్కాన్ చేయడానికి ఏం లేదండి, ఎంఆర్ఐ చేయడానికి ఏం లేదు సార్. అంటే ఏందా ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చరిత్ర హాస్పిటల్ ఎందుకంటే, సార్ ఉందగానే మిషన్ పాడైపోయింది, అదేదో 10 సంవత్సరాల క్రితం కొన్నాం, రిపేర్ చేయడానికి కూడా ఉండేడు, అదే జర్మనీ నుంచి కొని ఉంటారు, ఇట్లీ నుంచి కొని ఉంటారు. లేదు సార్ అంటే, ఎందుకు మీరు కొత్త మిషన్ కొనుక్కోలేదు, బడ్జెట్ లేదు సార్. ఆయన వల్ల బడ్జెట్ ఇచ్చాడు డాక్టర్ గారు కాబట్టి. మీరు ఆ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదో చేస్తూ ఉంటే, ప్రైవేట్ కాలేజీలని కాకుండా మొత్తం ప్రైవేటే, మొత్తం పబ్లిక్ చేసి డాక్టర్స్ని ఎలా సెలెక్ట్ చేశాడు సార్? మొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో ఏ మోడల్ వాడాడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. పేదోడికి ఎవరికన్నా గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉంటుందా? లేదు కదా. ప్రతి వాడికి డాక్టర్ అనే కాన్సెప్ట్. షుగర్ ఇప్పుడు కావాల్సింది షుగర్, బీపీ చూసి ఇచ్చేస్తాను. ఈసీజీ యాడ్ చేశాడు, రెఫరల్ డాక్టర్ పెట్టాడు. ఇంత చేస్తే నువ్వు ఎన్ని లేకుండా ప్రైవేటైజ్ చేస్తున్నావు అంటే నీకు జనం అంటే నీకు అసలు భయం ఉందా? ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు బిజినెస్ కోణంలో చూస్తారు కదా. ఇప్పుడు ఇంతమంది చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఓపీ సేవలు బంద్ చేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని. ఎందుకంటే ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వలేదంట. ఓపీకి కూడా పోయే పరిస్థితి ఉండదు, ఆరోగ్యశ్రీ వాడుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రజలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే డెంగ్యూలు, మలేరియాలు, రకరకాల ప్రైవేట్ వాళ్ళంతా ఓపీ సేవలు బంద్ చేశారు, ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వలేదు. వరదలు వచ్చి విష జ్వరాలు బాగా టైం ఇది ఇప్పుడు. ఈ టైంలో చాలా దారుణం. సో అందుకే వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి. మీరు చేస్తా అంటున్నారు, ఫైట్ చూద్దాం.